ఒక్కసారిగా భారతదేశం ఉలిక్కిపడింది. ఏప్రిల్ 22వ తేదీన పుల్వామా దాడి కన్నా కూడా చాలా భయంకరమైన రీతిలో మన భారతీయుల్ని దాడి చేశారు. కశ్మీర్‌ని ఇంకా ఇండియాలో నుంచి తీసేసి మొత్తం ప్రపంచమంతా కూడా కశ్మీర్ వైపే కళ్ళు పెట్టి భారతదేశం వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడంలో పూర్తిగా విఫలమైంది అనే ప్లాన్‌తోనే వాళ్ళు ముందుకు వెళ్తూ వచ్చారు. అయితే అక్కడున్న 6గురు ఆ దాడి చేసే ఒక దుర్మార్గులు ఒక పక్కన. మరో పక్కన టూరిస్టులు. అయితే వాళ్ళు టూరిస్టులు పాపం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది సేద తీరుతూ పక్కన కూర్చుంటే, మరికొంతమంది పిల్లలతో వాళ్ళ కుటుంబంతో కలిసి ఆడుకుంటున్నారు. అయితే హఠాత్తుగా అక్కడ దాడులు మొదలయ్యాయి. ఏం జరుగుతోందో తెలిసే లోప ప్రాణాలే పైకి గాల్లోకి కలిసిపోయాయి. అయితే ఈలోపు వాళ్ళని మానసికంగా, శారీరకంగా అందరిని కూడా చిత్రహింసలు పెట్టారు. అయితే మమ్మల్ని గూడా చంపేయండి అంటే ఎళ్లి మోదీకి చెప్పు అంటూ నానా రకాలుగా మాట్లాడారు. అయితే ఇంత పెను సంచలనం జరిగింది గదా! కానీ ఒక వ్యక్తి మాత్రం ఈ యొక్క ఉగ్రదాడుల్ని చేసే దుర్మార్గులకి ఎదురు తిరిగాడు. వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలను లాక్కుని అక్కడున్న జనాల్ని కాపాడేందుకు తన ప్రాణాన్నే అడ్డుగా వేశాడు. అతను ఎవరో కాదు. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్న ఈ వ్యక్తి. ఇతను కూడా ముస్లిమే. ఇతని పేరేంటో తెలుసా? సయ్యద్ అదిల్ హుస్సేన్ షా. అయితే ఇతను ఎవరో కాదు. గొప్ప గొప్ప మిలిటరీ ఆఫీసరో, మరింకేదో పోలీస్ అతనో అయితే అంతకన్నా కాదు. ఇతను కేవలం అంటే కేవలం గొర్రెలు, అలాగే గుర్రాల కాపరి. అయితే సాధారణంగా అటువంటి మంచు ప్రదేశాలలో మనకి ట్రాన్స్‌పోర్టేషన్ కింద చిన్న చిన్న గుర్రపు పిల్లల్ని అంటే పోనీని తీసుకువెళ్తూ ఉంటారు. అటువంటి పోనీలను రోజువారీ కూలీకి తిప్పే ఒక సాధారణమైన పేద మనిషి. అటువంటి మనిషి దూరం నుంచి ఈ దాడుల్ని చూసి ఏదో జరుగుతోందని అర్థం చేసుకొని ఇమ్మీడియేట్‌గా అక్కడ పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. అయితే తన గుర్రం ఎక్కడ ఆ దాడిలో ఇదవుతుందో అని చెప్పి గుర్రాన్ని చెట్టుకి కట్టి తను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడున్న ఆ దుర్మార్గుల దగ్గర నుంచి ఆయుధాన్ని లాక్కుని వాళ్ళ పైన ప్రతిఘటన చేశాడు. అంతేకాదు ఇద్దరిని వాళ్ళ ఆయుధాలతోనే తల మీద గట్టిగా కొట్టడం జరిగింది. అయితే అక్కడ ఉన్నది ఒకరో ఇద్దరో కాదు. ఏకంగా 6గురు. వాళ్ళ చేతిలో ఎన్ని రకాల ఆయుధాలున్నాయో మనం కనీసం ఊహించలేం. అన్నీ కూడా అమెరికాకు సంబంధించిన చాలా, చాలా అంటే చాలా భయంకరమైన ఆయుధాలు. వాటన్నిటితో ఇతన్ని చంపేశారు. అయితే ఇతని ఆఖరి చూపుకి, అంతిమ కార్యక్రమాలకి అమిత్ షాతో పాటుగా మొత్తం మన భారత ప్రభుత్వం అంతా కూడా ఆయన అంత్యక్రియలకు అటెండ్ అయింది. అయితే అంతమంది జనాలని తనొక్కడు కాపాడదాం అనుకున్నాడు. అంతేకాకుండా ఎదురు దాడికి తిరిగాడు. ఒక్క నిమిషం అప్పటి వరకు రెచ్చిపోతున్న ఆ దుర్మార్గులు వెనక్కి తిరిగి చూశారు. వెనకడుగు వేశారు. ఇతను ఎవరు? ఇతని వెనకాల ఇంకెవరైనా మిలిటరీ వాళ్ళు ఉన్నారా? అంటూ ఒకటికి 10 సార్లు ఆలోచించారు. అయినప్పటికీ ఇతని పైన దాడి చేశారు. కానీ ఇతని వెనకాల ముందు ఎవ్వరూ లేరు. నా భారతదేశం, నా భారతీయులు, నేను కాపాడుకోవాలి అన్న ఒక బాధ్యత తప్ప ఇతని వెనకాల ఎవ్వరూ లేరు. అయితే ఒంటరి పోరాటం చేసిన ఇతను ఆ దేవుళ్ళు దైవలోకాలు కలిసిపోయాడు. అయితే ఇతను చనిపోయిన తర్వాత అతని తండ్రి ఏమన్నాడో తెలుసా? నా కొడుకు చావుని అందరూ కూడా బాధగా ఫీల్ అవుతున్నారు. నేను బాధపడ్డాను. కానీ ఎంతో మందిని కాపాడాలి అనుకున్న వాడి సంకల్పం చాలా గొప్పది. వాడి సంకల్పమే ఆ దుర్మార్గుల్ని మట్టి కరిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఆ అల్లానే చెప్పిన విషయం అంటూ అతను కూడా ఒక ముస్లిమే అయినప్పటికీ కూడా అతను ఎంతో గొప్పగా చెప్పాడనమాట. అయితే ఇక తన కన్న తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడుతున్నారు. కానీ ఇదొక వీరమరణం. వీరమరణం అనేది చాలా చిన్న పదం. ఎందుకనంటే అంతమంది ఉగ్రదాడుల్ని ఎదుర్కొంటూ వాళ్ళ దగ్గర నుంచి ఆ ఒక్క ఆయుధాన్ని లాక్కుని తను కాపాడే ప్రయత్నం చేశాడంటే హ్యాట్స్ ఆఫ్. హీరో, అలాగే ఒక గొప్ప వ్యక్తి ఇలాంటి పదాలన్నీ ఈయన ముందు చిన్న చిన్న జుజుబీలు. ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప వ్యక్తులు మన భారతదేశంలో జన్మించినందుకు మనం గొప్పగా ఫీల్ అవ్వాలి.